Hello students, now I am going to discuss about text formatting tags. So text formatting means applying styles to the text. సో మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేసే టెక్స్ట్ని రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ యూస్ చేసి మనం ఫార్మేట్ చేయొచ్చు. సో టెక్స్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్లో ఫస్ట్ ట్యాగ్ వచ్చి బీ ట్యాగ్. బీ మీన్స్ బోల్డ్, అంటే మనం ఏదైనా టెక్స్ట్ని థిక్నెస్గా అంటే హెడ్డింగ్స్ పెట్టుకున్నప్పుడు అటువంటప్పుడు థిక్నెస్తో డిస్ప్లే హైలైట్ చేయాలనుకున్నప్పుడు థిక్నెస్తో డిస్ప్లే చేయాలంటే మనం ఈ బీ అనే ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. బీ మీన్స్ బోల్డ్, అంటే టెక్స్ట్ని థిక్గా డిస్ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ ట్యాగ్ వచ్చి బిగ్ ట్యాగ్. బిగ్ ట్యాగ్ అనేది మనకి టెక్స్ట్ని వెబ్ పేజ్లో ఉన్న టెక్స్ట్ ప్రజెంట్ ఉన్న సైజ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ అయ్యి మనకి డిస్ప్లే అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే ప్రజెంట్ సైజు 5 ఉందనుకోండి, మనం ఈ బిగ్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు ఒక 0.7 సైజులో మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఈ టెక్స్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అన్నీ కూడా పేరిడ్ ట్యాగ్. అండ్ పేరిడ్ ట్యాగ్ మీన్స్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అంటే వీటిని మనం ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ ఏ టెక్స్ట్కి అయితే మనం అప్లై చేయాలో ఆ టెక్స్ట్ రాసిన తర్వాత క్లోజ్ చేసేయాలి. బిగ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసాం కదా. ఏం చేస్తుంది బిగ్ ట్యాగ్? ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ సైజ్ కన్నా ఒక సైజు ఇంక్రీజ్ చేసి డిస్ప్లే చేస్తుంది. సో ఏ టెక్స్ట్ని అంటే ఓపెనింగ్ బిగ్, క్లోజింగ్ బిగ్ మధ్యలో మనం ఏదైతే టెక్స్ట్ రాసామో ఆ టెక్స్ట్ని ఒక సైజు ఇంక్రీజ్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఈఎం ట్యాగ్. ఈఎం మీన్స్ ఎంఫసైజ్డ్. సో ఈ ఈఎం ట్యాగ్ దేనికి యూజ్ అవుతుందంటే టెక్స్ట్ని ఇటాలిక్ స్టైల్లో డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఓపెనింగ్ ఈఎమ్, క్లోజింగ్ ఈఎమ్ మధ్యలో మనం ఏదైతే టెక్స్ట్ పెట్టామో ఆ టెక్స్ట్ని మనకి ఇటాలిక్ స్టైల్లో డిస్ప్లే చేస్తుంది. ఇటాలిక్ స్టైల్ అంటే ఏంటి? సో టెక్స్ట్ కొంచెం స్లాండ్, ఒక సైడ్కి బెండ్ అయి ఉన్నట్టు మనకి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఆ స్టైల్లో మనం ఇటాలిక్ స్టైల్ అంటాము. సో మనం వెబ్ పేజ్లో ఏదైనా టెక్స్ట్కి ఇటాలిక్ స్టైల్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఈఎం ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి ఐ ట్యాగ్. సో ఐ ట్యాగ్ మీన్స్ ఇటాలిక్ ట్యాగ్. ఈఎం ఇటాలిక్లో అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. అలానే ఐ ట్యాగ్ కూడా టెక్స్ట్కి ఇటాలిక్ స్టైల్ అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఓపెనింగ్ ఐ, క్లోజింగ్ ఐ ట్యాగ్స్ మధ్యలో మీరు ఏదైతే టెక్స్ట్ పెట్టారో ఆ టెక్స్ట్ మనకి ఇటాలిక్ స్టైల్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ స్మాల్ ట్యాగ్. స్మాల్ ట్యాగ్ అనేది మనకి టెక్స్ట్ని ప్రజెంట్ ఉన్న సైజ్ కన్నా ఒక సైజు డిక్రీజ్ చేసి డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ప్రజెంట్ వెబ్ పేజ్లో ఉన్న టెక్స్ట్ 5 ఉందనుకోండి, ఈ స్మాల్ ట్యాగ్ మధ్యలో పెట్టిన టెక్స్ట్ ఏమవుతుంది? సైజ్ 4తో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ట్యాగ్ స్ట్రాంగ్ ట్యాగ్. సో స్ట్రాంగ్ ట్యాగ్ అనేది కూడా సేమ్ బోల్డ్ ట్యాగ్ లాగానే. సో బోల్డ్ ట్యాగ్ లాగా మనకి టెక్స్ట్ థిక్నెస్తో డిస్ప్లే అవ్వడానికి స్ట్రాంగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఓపెనింగ్ స్ట్రాంగ్, క్లోజింగ్ స్ట్రాంగ్ మధ్యలో మీరు ఏదైతే టెక్స్ట్ ప్లేస్ చేశారో ఆ టెక్స్ట్ బోల్డ్లో డిస్ప్లే అవుతుంది. మనకి ఆల్రెడీ బోల్డ్ ట్యాగ్ ఉంది కదా, మళ్ళీ స్ట్రాంగ్ ట్యాగ్ ఎందుకు? అలాగే ఇటాలిక్ స్టైల్లో ఐ ఉంది కదా, ఈఎం ఎందుకు అంటే మనకి కొన్ని బ్రౌజర్స్ కొన్ని ట్యాగ్స్ని సపోర్ట్ చేస్తాయి, కొన్నిటిని సపోర్ట్ చేయవు. అటువంటప్పుడు ఆల్టర్నేటివ్ యూజ్ చేయడానికి ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఐకి ఈఎం, బోల్డ్కి స్ట్రాంగ్. నెక్స్ట్ సబ్. సబ్ మీన్స్ సబ్స్క్రిప్టెడ్ టెక్స్ట్. సో సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి? మనం ఏదైనా కెమిస్ట్రీ ఫార్ములా రాసినప్పుడు మనం సమ్ టెక్స్ట్ని సబ్స్క్రిప్ట్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ H2O ఉందనుకోండి, H2Oలో 2 అనేది ఎక్కడ రాస్తాం? హెచ్కి సబ్స్క్రిప్ట్లో రాస్తాం. సో దాన్ని మనం డైరెక్ట్గా కీబోర్డ్లో టైప్ చేయడం కుదరదు కాబట్టి ఏం చేస్తాము అంటే ఈ సబ్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం ఏదైతే టెక్స్ట్ని సబ్స్క్రిప్ట్లో ప్లేస్ చేయాలో దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఎస్యూపీ ట్యాగ్. ఎస్యూపీ అంటే సూపర్ స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాసినప్పుడు x² అంటాం. అంటే ఎక్స్కి 2 అనేది ఎక్కడ రావాలి? పవర్లో రావాలి. సో అటువంటివి రాయాల్సినప్పుడు మనం ఏ ట్యాగ్ యూజ్ చేయొచ్చు అంటే ఎస్యూపీ ట్యాగ్ యూజ్ చేయొచ్చు.
సో ఈ ఓపెనింగ్ ఎస్యూపీ క్లోజింగ్ ఎస్యూపీ మధ్యలో ఏదైతే టెక్స్ట్ని ప్లేస్ చేసామో ఆ టెక్స్ట్ ఎక్కడ వస్తుంది, పవర్లో, అంటే కొంచెం పైకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టీటీ ట్యాగ్. టీటీ మీన్స్ టెలీ టైప్. సో టెలీ టైప్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి బ్రౌజర్ సమ్ మోనోటైప్ ఫార్మేట్లో మనకి టెక్స్ట్ని డిస్ప్లే చేస్తుంది. అంటే ఫిక్స్డ్ విత్. టైప్ రైటర్లో టైప్ చేసినప్పుడు మనకి ఏ ఫార్మేట్ వస్తుంది అటువంటి ఫార్మేట్లో టెక్స్ట్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ యూ ట్యాగ్. యూ మీన్స్ అండర్లైన్. మీరు ఏదైనా టెక్స్ట్కి అండర్లైన్ అప్లై చేయాలి అనుకుంటే అప్పుడు ఏం యూస్ చేయొచ్చు, ఈ యూ అనే ట్యాగ్ని యూస్ చేయొచ్చు. ఓపెనింగ్ యూ క్లోజింగ్ యూ ట్యాగ్స్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ని ప్లేస్ చేసామో ఆ టెక్స్ట్కి అండర్లైన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ట్యాగ్ స్ట్రైక్ ట్యాగ్. స్ట్రైక్ అంటే మనం ఏదైనా రాసి దాన్ని మిస్టేక్ అని కొట్టేస్తే ఎలా ఉంటుందో అలా మనకి ఈ స్ట్రైక్ ట్యాగ్ అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే టెక్స్ట్ని స్ట్రైక్ చేసేసినట్టు మనకి డిస్ప్లే చేస్తుంది. ఓపెనింగ్ స్ట్రైక్ క్లోజింగ్ స్ట్రైక్ ట్యాగ్ మధ్యలో మీరు ఏదైతే టెక్స్ట్ని ప్లేస్ చేశారో దానికి ఈ స్ట్రైక్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్కి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాము. చూడండి, ఎగ్జాంపుల్ ఫర్ ద టెక్స్ట్ ఫార్మేటింగ్. సో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ మనం ఏం రాసానంటే HTML ట్యాగ్. సో ఎవ్రీ HTML ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ HTML ట్యాగ్ కాబట్టి HTML ట్యాగ్తో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ హెడ్ సెక్షన్ తీసుకున్నాను. నేను ఇక్కడ టైటిల్ మెన్షన్ చేయలేదు, మీకు అవసరం అనుకుంటే మనం టైటిల్ని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఏ ట్యాగ్లో రాస్తాము, బాడీ ట్యాగ్లో రాస్తాం కాబట్టి బాడీ ట్యాగ్ను ఓపెన్ చేశాను. బాడీ ట్యాగ్ను ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు బోల్డ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను, బీ ట్యాగ్. సో ఈ బోల్డ్ ట్యాగ్ని ఓపెనింగ్ బోల్డ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దిస్ టెక్స్ట్ ఈజ్ బోల్డ్. సో నాకు అది మాత్రమే బోల్డ్ ఫేస్లో రావాలి. దిస్ టెక్స్ట్ ఈజ్ బోల్డ్ అన్నది మాత్రమే బోల్డ్లో రావాలి కాబట్టి బోల్డ్ ట్యాగ్ని ఏం చేశాను అక్కడ క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లైన్లో BR ట్యాగ్ యూజ్ చేశాను. BR అంటే ఏంటి, బ్రేక్. బ్రేక్ ట్యాగ్ ఏం చేస్తుంది, బ్రేక్ తర్వాత మనం ఏదైతే కంటెంట్ని ప్లేస్ చేసామో ఆ కంటెంట్ని న్యూ లైన్లో డిస్ప్లే చేస్తుంది. అందుకోసం నేను లైన్ బై లైన్ రావడం కోసం ప్రతి లైన్కి ఏం చేశాను, బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేశాను. ఇన్ కేస్ నేను బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయకుండా ఈ టెక్స్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ యూజ్ చేసినా ఏమవుతుంది అంటే ఈ టెక్స్ట్ అంతా కూడా సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది. అలా కాకుండా నాకు ప్రతిదీ కూడా లైన్ బై లైన్ రావాలి. అందుకోసం నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ట్యాగ్ EM ట్యాగ్. EM ట్యాగ్ ఓపెన్ చేసాము. దిస్ టెక్స్ట్ ఈజ్ ఎంఫసైజ్డ్. సో అది ఇటాలిక్లో రావాలి. సో దిస్ టెక్స్ట్ ఈజ్ ఎంఫసైజ్డ్ ఇచ్చిన తర్వాత EM ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసాము న్యూ లైన్కి రావడం కోసం. నెక్స్ట్ ట్యాగ్ వచ్చి ఐ ట్యాగ్. ఐ ట్యాగ్లో ఓపెనింగ్ ఐ క్లోజింగ్ ఐ ట్యాగ్లో ఏం పెట్టాము, దిస్ టెక్స్ట్ ఈజ్ ఇటాలిక్. సో అక్కడ దిస్ టెక్స్ట్ ఈజ్ ఇటాలిక్ అనేది ఇటాలిక్ స్టైల్లో డిస్ప్లే అవ్వడం కోసం. నెక్స్ట్ స్మాల్ ట్యాగ్ యూజ్ చేసాము. స్మాల్ ట్యాగ్లో దిస్ టెక్స్ట్ ఈజ్ స్మాల్ అని రాసాను. సో మిగిలిన వాటికంటే ఇప్పుడు దిస్ టెక్స్ట్ ఈజ్ స్మాల్ అనేది ఏం రావాలి, ఒక సైజు చిన్నది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ రాసిన తర్వాత సబ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. సో అంటే మనం సబ్స్క్రిప్ట్లో కిందకి రాయడం కోసం సబ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. సబ్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత సబ్స్క్రిప్ట్ అనే టెక్స్ట్ రాసాము. నెక్స్ట్ సబ్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాం. అంటే ఇక్కడ దిస్ ఈజ్ వస్తుంది. దిస్ ఈజ్ వచ్చిన తర్వాత సబ్స్క్రిప్ట్ అనేది ఎక్కడ వస్తుంది, కిందకు వస్తుంది. నెక్స్ట్ అండ్ అనేది మళ్ళీ నార్మల్గానే డిస్ప్లే అవుతుంది. తర్వాత చూడండి SUP అంటే సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేశాను. దాంట్లో సూపర్ స్క్రిప్ట్ అనే టెక్స్ట్ రాసాము. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ని క్లోజ్ చేసాము. సో ఈ లైన్ ఎలా డిస్ప్లే అవుతుంది, దిస్ ఈజ్ అని వస్తుంది. తర్వాత సబ్స్క్రిప్ట్ అనేది కిందకు వస్తుంది. అండ్ అనేది నార్మల్గానే వస్తుంది. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ అనేది పైకి వస్తుంది. నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ ట్యాగ్. సో స్ట్రాంగ్ ట్యాగ్లో దిస్ టెక్స్ట్ ఈజ్ స్ట్రాంగ్ అనే కంటెంట్ రాసాము. స్ట్రాంగ్ ట్యాగ్ని క్లోజ్ చేసాము.
సో ఇదేమవుతుంది బోల్డ్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బిగ్ ట్యాగ్. సో బిగ్ ట్యాగ్లో ఏం చేసాము, దిస్ టెక్స్ట్ ఈజ్ బిగ్ ఏం చేస్తుంది, ప్రీవియస్ టెక్స్ట్ కంటే ఒక సైజు ఇంక్రీజ్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ యూ ట్యాగ్. యూ ట్యాగ్ ఓపెన్ చేసాము, దిస్ టెక్స్ట్ ఈజ్ అండర్లైన్ అని ఇచ్చి యూ ట్యాగ్ని క్లోజ్ చేసాము. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దిస్ టెక్స్ట్ ఈజ్ అండర్లైన్కి మనకి అండర్లైన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి స్ట్రైక్ ట్యాగ్. సో స్ట్రైక్ ట్యాగ్లో మనం ఓపెనింగ్ స్ట్రైక్ క్లోజింగ్ స్ట్రైక్ మధ్యలో దిస్ టెక్స్ట్ ఈజ్ స్ట్రైక్ అని రాసాము. సో ఈ టోటల్ సెంటెన్స్ మొత్తం కూడా స్ట్రైక్ చేసేసినట్టు మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టీటీ ట్యాగ్. సో టీటీ ట్యాగ్ అంటే ఏంటి, టెలిటైప్. టైప్ రైటర్లో మనకి ఏ ఫార్మాట్ అయితే వస్తుందో సమ్ టెక్స్ట్ ఆ ఫార్మాట్లో డిస్ప్లే చేయడం కోసం ఈ టీటీ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇది రిజల్ట్ ఆఫ్ ద టెక్స్ట్ ఫార్మాటింగ్ కోడ్. సో ఇంతకుముందు మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దాని యొక్క రిజల్ట్. సో ఫస్ట్ లైన్లో ఏం యూజ్ చేశాను, నేను బోల్డ్ ట్యాగ్ యూజ్ చేశాను. సో బోల్డ్ ట్యాగ్ యూజ్ చేశాను కాబట్టి దిస్ టెక్స్ట్ ఈజ్ బోల్డ్ అనేది బోల్డ్ అంటే డార్క్గా మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లైన్లో ఈఎం ట్యాగ్ యూజ్ చేసాము. సో ఈఎం ట్యాగ్ అనేది ఇటాలిక్ స్టైల్లో డిస్ప్లే అవుతుంది. సో టెక్స్ట్ అనేది సమ్ స్లాండ్ అయినట్టు మనకి డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఐ ట్యాగ్ యూజ్ చేశాను. ఐ కూడా ఇటాలిక్ స్టైల్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి ఈ 2 లైన్స్ మనకి సేమ్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేసినాయి. నెక్స్ట్ స్మాల్ ట్యాగ్ యూజ్ చేసాము. చూడండి, పై లైన్కి కింద లైన్కి డిఫరెన్స్ చూడండి, కొంచెం చిన్న సైజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్. సో ఈ సబ్స్క్రిప్ట్ అనేది సబ్స్క్రిప్ట్ ట్యాగ్లో పెట్టాం కాబట్టి కిందకి డిస్ప్లే అయింది. సూపర్ స్క్రిప్ట్ అనేది సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్లో పెట్టాం కాబట్టి పైకి సో పవర్లో మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేసాము. స్ట్రాంగ్ అంటే ఏం చేస్తుంది అన్నాము, బోల్డ్లో డిస్ప్లే చేస్తుంది కాబట్టి మనకి టెక్స్ట్ని బోల్డ్ ఫేస్లో డిస్ప్లే చేసింది. నెక్స్ట్ బిగ్ ట్యాగ్ యూజ్ చేసాము. సో బిగ్ ట్యాగ్ ప్రజెంట్ ఉన్న సైజ్ కన్నా ఒక సైజ్ ఇంక్రీజ్ చేసి డిస్ప్లే చేస్తుంది. అందుకోసం మనకి ఇక్కడ బిగ్లో దిస్ టెక్స్ట్ ఈజ్ బిగ్ అనేది కొంచెం పెద్దగా డిస్ప్లే అయింది. నెక్స్ట్ అండర్లైన్ ట్యాగ్ యూజ్ చేసాము. అందుకోసం దిస్ టెక్స్ట్ ఈజ్ అండర్లైన్ అనేది మనకి అండర్లైన్ చేసి డిస్ప్లే అయింది. నెక్స్ట్ స్ట్రైక్ ట్యాగ్ యూజ్ చేసాము. స్ట్రైక్ ట్యాగ్ అంటే స్ట్రైక్ చేసినట్టు వస్తుంది. సో దిస్ టెక్స్ట్ ఈజ్ స్ట్రైక్ అనేది స్ట్రైక్ చేసి మనకి డిస్ప్లే అయింది. నెక్స్ట్ టీటీ ట్యాగ్ యూజ్ చేసాము. సో టీటీ ట్యాగ్ అనేది సమ్ మోనో ఫార్మాట్ యూజ్ చేస్తుంది అన్నాము, అంటే టైప్ రైటర్లో వచ్చే ఫార్మాట్ లాగా డిస్ప్లే అవుతుంది అన్నాము. సో కాబట్టి ఇది మనకి టీటీ ట్యాగ్ యొక్క అవుట్పుట్ అనమాట. సో ఇవి టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో ఉండే ట్యాగ్స్ యొక్క రిజల్ట్. నెక్స్ట్ HTML యాట్రిబ్యూట్స్. HTML యాట్రిబ్యూట్స్. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. HTML యాట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే ప్రాపర్టీ. యాట్రిబ్యూట్ మీన్స్ ప్రాపర్టీ. సో ఎలిమెంట్ మీన్స్ ట్యాగ్. HTML ఎలిమెంట్ అంటే HTML ట్యాగ్. HTML attributes means HTML properties. In HTML, elements or tags have attributes or properties. సో మనకి HTML ట్యాగ్స్కి యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. సో యాట్రిబ్యూట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైతే ట్యాగ్ యూజ్ చేస్తున్నామో ఆ ట్యాగ్కి ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్, ఎడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఏంటి ఆ ఎడిషనల్ ఇన్స్ట్రక్షన్స్, ఎందుకు ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ఎందుకు అవసరం అవుతాయి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు బాడీ ట్యాగ్ యూజ్ చేశాను. ఇంతకుముందు మనం రాసిన ఎగ్జాంపుల్లో బాడీ ట్యాగ్ యూజ్ చేసాము. సో బాడీ ట్యాగ్ ఎలా రాసాము, జస్ట్ బాడీ అని రాసాము, యాంగులర్ బ్రాకెట్స్లో బాడీ అని రాశాను అంతే. సో ఇప్పుడు మీరు ఆ రిజల్ట్స్ చూసినప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది. టెక్స్ట్ ఏ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. అంటే ఆ బాడీ ట్యాగ్ యొక్క డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో వైట్, టెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్. అలా కాకుండా నేను ఇప్పుడు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, మార్చుకోవాలనుకుంటున్నాను. సో మార్చుకోవాలి అనుకుంటే
మరి మనకు ఉన్న ట్యాగ్ ఏంటి? బాడీ ట్యాగ్. సో ఎలా మార్చుకోవాలి అంటే ఈ యాట్రిబ్యూట్స్ యూస్ చేసి మనం ఆ వాల్యూస్ అనేవి మనం మార్చుకోవచ్చు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. సో అది ఎలా ఇవ్వచ్చు, ఏ ట్యాగ్కి ఏ అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇన్ HTML ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్. సో HTMLలో అన్ని ట్యాగ్స్కి అట్రిబ్యూట్స్ ఉండవు, కొన్ని ట్యాగ్స్కి అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అన్ని ట్యాగ్స్కి సేమ్ అట్రిబ్యూట్స్ అనేవి కూడా ఉండవు. సో ఇన్ HTML ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్. సెకండ్ పాయింట్ చూడండి, అట్రిబ్యూట్స్ ఎలో టు యాడ్ ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ టు సెలెక్టెడ్ ట్యాగ్. సో మనం ఏదైనా ట్యాగ్కి ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్, దాని పర్పస్తో పాటు ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనుకుంటే మనం ఈ యాట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ HTML ఎలిమెంట్స్ కెన్ హ్యావ్ అట్రిబ్యూట్స్. సో HTML ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, అట్రిబ్యూట్స్ ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్ ఎలిమెంట్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. సో అట్రిబ్యూట్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్యాగ్కి మనం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్, అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ స్పెసిఫైడ్ ఇన్ ద స్టార్ట్ ట్యాగ్. సో ఇప్పుడు మనకి ట్యాగ్లో టూ టైప్స్ ఉన్నాయి. ఏంటవి? పేరెడ్ ట్యాగ్స్, అన్పేరెడ్ ట్యాగ్స్. సో మనం అట్రిబ్యూట్స్ అనేవి ఎక్కడ రాయాలి అంటే, అట్రిబ్యూట్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ రాయాలి అంటే స్టార్టింగ్ ట్యాగ్లోనే రాయాలి. ఎండింగ్ ట్యాగ్లో మనం అట్రిబ్యూట్ని రాయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, అట్రిబ్యూట్ని ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ ట్యాగ్లోనే రాయాలి, ఎండింగ్ ట్యాగ్లో రాయకూడదు. నెక్స్ట్ పాయింట్, అట్రిబ్యూట్స్ ఆర్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ విత్ ఇన్బుల్ట్ ఫంక్షనాలిటీ డిఫర్ ఫర్ ఈచ్ ఎలిమెంట్. సో అట్రిబ్యూట్స్ అనేవి సెట్ ఆఫ్ కీవర్డ్స్ అంటే ఏంటి? రిజర్వ్డ్ వర్డ్స్, ఆల్రెడీ డిఫైన్ చేయబడ్డాయి. అంటే HTMLని ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు ఆల్రెడీ ఈ అట్రిబ్యూట్స్ని డిఫైన్ చేశారు. సో వాటిని మనం ఒక్కొక్క అట్రిబ్యూట్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. అలాగే ఒక్కొక్క ట్యాగ్కి కొన్ని టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అంతేగాని అన్ని ట్యాగ్స్కి సేమ్ అట్రిబ్యూట్స్ ఉండవు. ఒక్కొక్క ట్యాగ్కి వేరే వేరే అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అట్రిబ్యూట్స్ వాల్యూస్ షుడ్ ఆల్వేస్ బీ ఎన్క్లోజ్డ్ ఇన్ కోట్స్. సో ఇప్పుడు అట్రిబ్యూట్ యూజ్ చేస్తే దానికి మనం వాల్యూస్ కూడా ఇస్తాము. సో ఆ అట్రిబ్యూట్స్కి ఇచ్చే వాల్యూస్ ఎలా ఉండాలి అంటే డబుల్ కొటేషన్స్లో ప్లేస్ చేయాలి, డైరెక్ట్గా రాయకూడదు. అట్రిబ్యూట్కి ఇచ్చే వాల్యూని ఎక్కడ రాయాలి? డబుల్ కొటేషన్లో రాయాలి. నెక్స్ట్ పాయింట్, అట్రిబ్యూట్ నేమ్స్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఆర్ కేస్ ఇన్సెన్సిటివ్. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి? అప్పర్ కేసులో అయినా రాయొచ్చు, లోయర్ కేసులో అయినా రాయొచ్చు. సో ఏ కేసులో రాసినా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఏంటి అంటే బాడీ ట్యాగ్ తీసుకున్నాను. బాడీ ట్యాగ్లో అట్రిబ్యూట్ యూస్ చేశాను. సో బాడీ ట్యాగ్ ఉన్న అట్రిబ్యూట్ ఏంటంటే వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ బీజీ కలర్. బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. సో బాడీ ట్యాగ్ ఉన్న వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ బీజీ కలర్. సో చూడండి, ఇక్కడ అట్రిబ్యూట్ని ఎక్కడ మెన్షన్ చేస్తాము? మీరు ఏదైతే ట్యాగ్కి అప్లై చేస్తున్నారో ఆ ట్యాగ్ లోపలే రాస్తారు. సో ట్యాగ్లో ఓపెనింగ్ ట్యాగ్, సో ఇక్కడ బాడీ ఓపెనింగ్ ట్యాగ్లో ఈ యాంగులర్ బ్రాకెట్స్ క్లోజ్ చేయడానికి ముందే ట్యాగ్ నేమ్ ఏంటి? బాడీ రాసిన తర్వాత దాని అట్రిబ్యూట్ రాయాలి. సో అట్రిబ్యూట్ నేమ్ ఏంటి? ఇక్కడ బీజీ కలరు. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ ఏముంటుంది? వైట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఆ వైట్ కాకుండా వేరే కలర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే ఎడిషనల్ ఇన్స్ట్రక్షన్, వేరే ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను. అందుకోసం ఈ బీజీ కలర్ అనే ప్రాపర్టీని నేను యూజ్ చేశాను. సో బీజీ కలర్ ఈక్వల్ టు, బీజీ కలర్ అనేది ఇక్కడ ఏంటి? అట్రిబ్యూట్ నేము. సో దానికి వాల్యూ ఇవ్వాలి. సో ఏ కలర్ రావాలి అనే వాల్యూ ఇవ్వాలి. సో ఆ వాల్యూ ఏంటి? రెడ్. సో పైన చెప్పిన పాయింట్స్లో ఏంటి? అట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ ఇందులో ఉండాలి, డబుల్ కొటేషన్స్లో ప్లేస్ చేయాలి. అందుకోసం మనం రెడ్ని ఇక్కడ డబుల్ కొటేషన్స్లో
ప్లేస్ చేశాను. చూడండి, బాడీ బీజీ కలర్ ఈక్వల్ టు రెడ్. సో మనం ఇదే స్టేట్మెంట్ని డైరెక్ట్గా బాడీ అని బాడీ ట్యాగ్ రాసేయచ్చు. బాడీ ట్యాగ్ రాసినప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో వస్తుంది. అలా కాకుండా మీరు ఎడిషనల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, అంటే వేరే కలర్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు యాట్రిబ్యూట్ యూస్ చేసి మీరు ఆ ప్రాపర్టీని అప్లై చేయొచ్చు. అప్పుడు బాడీ బీజీ కలర్ ఈక్వల్ టు రెడ్ అనేది ఇస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ చూడండి, డాక్యుమెంట్ బాడీ యాట్రిబ్యూట్స్. అంటే బాడీ ట్యాగ్కి ఉండే కొన్ని యాట్రిబ్యూట్స్ని ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ యాట్రిబ్యూట్ వచ్చి బీజీ కలర్. సో బీజీ కలర్ అంటే ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. సో బీజీ కలర్ చేంజెస్ ద డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి వైట్, అది మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఈ బీజీ కలర్ అనే యాట్రిబ్యూట్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ యాట్రిబ్యూట్ వచ్చి బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్. సో బీజీ కలర్ యూస్ చేసినప్పుడు మనం కలర్ అప్లై చేయొచ్చు, కానీ అది కూడా ప్లెయిన్గా ఉంటుంది. అలా కాకుండా వెబ్ పేజ్లో బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇమేజ్ని పెట్టుకోవాలి అనుకుంటే మనం అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనే యాట్రిబ్యూట్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ యాట్రిబ్యూట్ టెక్స్ట్. చేంజెస్ ద బాడీ టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలర్ బై డిఫాల్ట్ ఏముంటుంది అంటే బ్లాక్ కలర్ ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ కాకుండా మీరు వేరే కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ అనే యాట్రిబ్యూట్ యూస్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ లింక్, వి లింక్, లింక్. సో ఏ లింక్, వి లింక్, లింక్. మనం వెబ్ పేజ్లో లింక్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి అసలు యూస్ చేయింది ఏమవుతుంది అంటే లింక్ అవుతుంది. జస్ట్ ఓపెన్ చేసింది ఏమవుతుంది అంటే క్లిక్ చేసినప్పుడు అది ఏ లింక్ అవుతుంది. ఏ లింక్ అంటే యాక్టివ్ లింక్. ఒకసారి విజిట్ చేసి వచ్చేసిన తర్వాత ఆ లింక్ ఏమవుతుంది అంటే వి లింక్ అవుతుంది, విజిటెడ్ లింక్ అవుతుంది. సో వాటికి కలర్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. మీకు లింక్స్ గురించి చెప్పినప్పుడు దీని గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లింక్స్ అనేవి నార్మల్ టెక్స్ట్లా కాకుండా వేరే కలర్స్లో ఉంటాయి. సో లింక్గా ఉన్నప్పుడు ఒక కలర్లో ఉంటుంది, ఏ లింక్గా ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, వి లింక్ ఉన్నప్పుడు ఒక కలర్లో ఉంటుంది. అంటే ఒకటే లింక్, అది ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే బ్లూ కలర్లో ఉంటుంది. మీరు ఒకసారి దాని మీద క్లిక్ చేశారనుకోండి అది రెడ్ కలర్లోకి మారుతుంది. ఒకసారి ఓపెన్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ చూసాడండి అది పర్పుల్ కలర్లోకి మారుతుంది. అంటే డిఫరెన్స్ తెలియడం కోసం ఏ లింక్ ఓపెన్ చేసింది, ఏ లింక్ ఓపెన్ చేయింది అని డిఫరెన్స్ తెలియడం కోసం ఈ కలర్ వేరియేషన్ అనేది పెట్టుకోండి. సో వాటిని కూడా మనం కలర్స్ మార్చుకోవాలి అనుకుంటే ఈ యాట్రిబ్యూట్స్ యూస్ చేసి మార్చుకోవచ్చు. ఏ లింక్, వి లింక్, లింక్ యాట్రిబ్యూట్స్ యూస్ చేసి కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీజీ ప్రాపర్టీస్ indicates the horizontal scroll bar for the web page and the values are scroll fixed. సో హారిజంటల్ స్క్రోల్ బార్ స్క్రోల్ అవ్వాలా లేదంటే ఫిక్స్డ్గా ఉండాలా అనేది ఈ బీజీ ప్రాపర్టీస్ యూస్ చేసి మనం మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాటమ్ మార్జిన్ స్పెసిఫైస్ ద ఎంటీ స్పేస్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద వెబ్ పేజ్. వెబ్ పేజ్లో కింద ఎంత స్పేస్ ఉండాలి, మార్జిన్ ఎంత ఉండాలి అనేది మనం బాటమ్ మార్జిన్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి మెన్షన్ చేయొచ్చు. లెఫ్ట్ ఆర్ రైట్ మార్జిన్. వెబ్ పేజ్లో లెఫ్ట్ సైడ్ ఎంత ప్లేస్ లీవ్ చేయాలి, రైట్ సైడ్ ఎంత ప్లేస్ మార్జిన్ లీవ్ చేయాలి అనేది ఈ లెఫ్ట్ ఆర్ రైట్ మార్జిన్స్ యూస్ చేసి మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ స్క్రోల్ బార్ అనేది డిస్ప్లే అవ్వాలా లేదా అనేది మనం ఈ స్క్రోల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి మెన్షన్ చేయొచ్చు. దీనికి ఉండే వాల్యూస్ ఏంటి, ఎస్ ఆర్ నో. స్క్రోల్ ఈక్వల్ టు ఎస్ ఇస్తే స్క్రోల్ బార్ అనేది డిస్ప్లే అవుతుంది, స్క్రోల్ ఈక్వల్ టు నో ఇస్తే స్క్రోల్ బార్ అనేది హైడ్ అవుతుంది. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. బ్యాక్గ్రౌండ్ కలరు టెక్స్ట్ కలరు యూజ్ చేసి. సో ఆల్రెడీ మీరు ఇందాక చూసిన ఎగ్జాంపులే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో మనం ఇంతకుముందు బాడీ ఒకటే రాసాము, దానికి ఏమి యాట్రిబ్యూట్స్ ఏమి మెన్షన్ చేయలేదు. కాబట్టి మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఎలా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ వచ్చింది, టెక్స్ట్ కలర్ బ్లాక్ వచ్చింది. ఇప్పుడు చూడండి సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నేను టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎగ్జాంపులే తీసుకున్నాను. కానీ దాంట్లో బాడీ ట్యాగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో బాడీ ఓపెన్ చేసిన తర్వాత
ఇప్పుడు నేను యాట్రిబ్యూట్ ఇస్తున్నాను. యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి? బీజీ కలర్. సో బీజీ కలర్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను? కోరల్ అని ఇచ్చాను, అదొక కలర్ నేమ్. నెక్స్ట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను? బ్లూ అని ఇచ్చాను. సో ఇక్కడ బీజీ కలర్ అనేది యాట్రిబ్యూట్ నేము, కోరల్ అనేది దానికి ఉండే వాల్యూ, కాబట్టి కోరల్ని డబుల్ కొటేషన్స్లో ప్లేస్ చేసాం. టెక్స్ట్ అనేది యాట్రిబ్యూట్ నేము, నెక్స్ట్ బ్లూ అనేది దానికి ఉండే వాల్యూ, కాబట్టి బ్లూని మనం డబుల్ కొటేషన్స్లో ప్లేస్ చేసాం. సో ఒక ట్యాగ్కి నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ మనం రాయొచ్చు, వాటికి మధ్యలో కామాతో ఏమీ సెపరేట్ చేయని అవసరం లేదు, జస్ట్ స్పేస్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని రిజల్ట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇంతకు ముందున్న అవుట్పుట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. ఇప్పుడు నేను యాట్రిబ్యూట్ ఇచ్చాను, అంటే ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఏంటి? బ్యాక్గ్రౌండ్ కలర్ కోరల్ కావాలని. సో కోరల్ అనే కలర్లో మనకి డిస్ప్లే అయింది. ఇంతకుముందు టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది, ఇప్పుడు నేను టెక్స్ట్ కలరు ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, యాట్రిబ్యూట్ మెన్షన్ చేశాను. టెక్స్ట్ కలర్ ఏం కావాలి? నాకు బ్లూ కలర్ కావాలనేసి, కాబట్టి మనకి ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది బ్లూ కలర్లో డిస్ప్లే అయింది. సో ఇది మనకుండే బాడీ ట్యాగ్ యొక్క యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్స్ని అంటే ఏంటి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ట్యాగ్. ట్యాగ్కి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ అయ్యే ప్రాపర్టీస్నే యాట్రిబ్యూట్స్ అంటాము. సో ఇవి HTML యాట్రిబ్యూట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.